న్యూస్ భారత్ తెలుగుకి స్వాగతం. రోజు ఉదయం కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కొత్తగూడెం టూ టౌన్ పిఎస్ పరిధిలోని రామవరం ఏరియాలో నెహ్రూ బస్తీలో పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు రామవరంలోని 6గురిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి ఒక అశోక్ లేలాండ్ వెహికల్, ట్రాలీ మరియు బొలెరో వ్యాన్ మరియు బెలోనో కార్ని స్వాధీనపరుచుకోవడమైంది. 57 క్వింటాల బరువు గల 114 పీడీఎస్ రైస్ బ్యాగులను స్వాధీనం చేసుకోవడమైనది. వీటి యొక్క విలువ సుమారు 1,48,200 రూపాయలు ఉంటుంది. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. లొంగిపోయిన వారిని ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించి మెరుగైన జీవితాన్ని గడిపే విధంగా కృషి చేయడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుంది అని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత సిపిఐ మావోయిస్టులు కేవలం తమ ఉనికి కోసమే అమాయకులైన ఆదివాసీ ప్రజలకు మాయమాటలు చెప్పి బలవంతంగా పార్టీలోకి చేర్చుకుని వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని అన్నారు. లొంగిపోయిన సాధారణ జీవితం గడపాలి అనుకునే మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు తమ బంధుమిత్రులు ద్వారా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ అధికారుల వద్ద కానీ నేరుగా లొంగిపోవాలి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.